ఆ సందర్భం వేరు. ఓకే. పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నారు. ఈ యుగమందైనా, రాబో యుగమందైనా క్షమాపణ లేదంటే, హ్మ్. మనం ఎన్ని యుగాలు బ్రతుకుతాం? హ్మ్. నేను ఆత్మను దూషించాను. ఈ యుగంలో క్షమాపణ లేదు. వచ్చే యుగంలో క్షమాపణ లేదంటే, నేను ఇంతకి ఎన్ని యుగాలు బ్రతుకుతాను? ఎగ్జాజరేషన్ అంటారు దాన్ని. ఓకే. వాడికి క్షమాపణ లేదు. ఎందుకు క్షమాపణ లేదు వాడికి? ప్రభువైన యేసుక్రీస్తుని అపార్థం చేసుకున్నామంటే అర్థం ఉంది. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు, ఆయన మానవ రీతిగా ఉన్నాడు, నమ్మడానికి చేత కావట్లే. ఓకే. అపార్థం చేసుకున్నా సరే, అది ఎక్సెప్షనల్ కేస్ అనుకోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఉండేటువంటి ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటివి, ఆ అద్భుతాల్ని దయ్యానికి ఆపాదిస్తే, బయల్జెబూల్‌కి ఆపాదిస్తే, ఇక నువ్వు ఎప్పుడు యేసు ప్రభువుని అర్థం చేసుకుంటావు? ఆయన అర్థం చేసుకొని క్షమాపణ ఎప్పుడు అడుగుతావు? నీకు క్షమాపణ ఎప్పుడొస్తది? కాబట్టి యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలనే దయ్యపు కార్యాలని చెప్పి నీవు ఈ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేవు. కాబట్టి నీకు క్షమాపణ లేదు అనేటువంటి కాంటెక్స్ట్ అది. యేసు ప్రభు అంటే క్షమాపణ వస్తది. పరిశుద్ధాత్మ అంటే క్షమాపణ రాదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వేరుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడిందే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడానికి కదా! పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తుని కనపరచడానికి కదా! మరి అలాంటప్పుడు యేసు ప్రభువుకు వేరుగా ఎక్కడున్నాడు? ఈయన్ని ప్రత్యేకంగా మనం దూషించడానికే. ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కనపడ్డు. ఈయన్ని ఎలా దూషిస్తావు నువ్వు? అంటే యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలని దయ్యానికి ఆపాదించడం, పరిశుద్ధాత్మ దేవుని దూషించడం. సింపుల్‌గా చెప్పాలంటే యేసు ప్రభువుని అపార్థం చేసుకోవడం, పరిశుద్ధాత్మ దేవుని దూషించడం. వాడికి ఈ యుగమందు, రాబోయే యుగమందు కూడా క్షమాపణ లేదంటే ఎప్పటికి క్షమాపణ లేదని అర్థం.